everyone, I'm here at my college campus today and it's such a beautiful day. Look around, everyone's just enjoying, chatting and heading to class. Look at everyone here, it's so fun. Hi guys! Always so much energy here. Okay, let's head to class now. Here we are, my classroom. Don't forget to study, not just vlog. Don't worry, I'll balance both. These are my best friends. Hi everyone! We always have fun together. Okay, last clip before class starts. That's it for today, guys. Thank you for joining me. See you soon. Bye. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి సేమ్ క్యారెక్టర్స్తో షార్ట్ లెంత్ వీడియో కాకుండా మనం లాంగ్ లెంత్ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ ప్రాసెస్ అంతా డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ నేను ఒక ఇమేజ్ ని జనరేట్ చేసుకుంటున్నా. దానికోసం చాట్ జీపీటీ యూస్ చేస్తున్నా. చాట్ జీపీటీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనం లాగిన్ అవ్వమంటుంది. మీరు మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడితో ఖచ్చితంగా లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వడం వల్ల మనకు కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. ఇక్కడ మనం ఇమేజ్ జనరేట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ టైప్ చేయాల్సి వచ్చింది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను. ఈ ప్రాంప్టే కాదు, ఇంకా మనం 2-3 ప్రాంప్ట్స్ యూస్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను కొత్తగా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్లో ప్రొవైడ్ చేస్తా. ఫస్ట్ ఇమేజ్ కి సంబంధించిన ప్రాంప్ట్ కాపీ చేసుకొని చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తున్నా. అసలు ఈ ప్రాంప్ట్ లో ఏముంది, నాకు రియలిస్టిక్ గా రావాలి, ఏ జనరేట్ చేస్తున్నట్టుగా రాకూడదు. ఇక్కడ ఒక కాలేజీ అమ్మాయి కాలేజీ బిల్డింగ్ ఎదురు నించోని వ్లాగింగ్ చేస్తున్నట్టుగా కావాలి అని ప్రాంప్ట్ ఇచ్చా. ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఉన్నట్టుగా, అలాగే గోల్డ్ చైన్ మెల్లో ఉండాలి అని. క్యారెక్టర్ వరకు ఇక్కడ దాకా ప్రాంప్ట్. నెక్స్ట్ కిందది వచ్చేటప్పటికి మనకి కెమెరా యాంగిల్ ఎలా ఉండాలి, అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, అలాగే మనకి లైటింగ్ ఎలా ఉండాలి, ఇంకా మిగతాది అంతా దీనికి సంబంధించింది. మీరు ఒకేలా కాన్సెప్ట్ ఇలాగ కాలేజీ అమ్మాయిది కాకుండా వేరేది తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మీరు నేమ్స్ మార్చుకోవడమే. సెల్ఫీ ఇండియన్ కాలేజ్ అని ఇచ్చాను కదా, ఇక్కడ మీకు కావాల్సింది ఇచ్చుకుంటారు. నెక్స్ట్ అలాగే మన డ్రెస్ స్టైల్ మీకు నచ్చినట్టుగా మార్చుకోండి. అలాగే డ్రెస్ కలర్స్ ఇదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. నేనైతే ప్రాంప్ట్ వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, మీరు కాపీ చేసుకొని మోడిఫై చేసి యూస్ చేసుకోండి. ప్రాంప్ట్ పేస్ట్ చేశాను కదా, ఇక్కడ మనకు సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ఈ ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని ఒక ఇమేజ్ జనరేట్ అయిపోద్ది. మనకి ఇమేజ్ జనరేట్ అయిపోయింది. దీన్ని డౌన్లోడ్ చేసేయండి. ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ ఇమేజ్ ని బేస్ చేసుకొని ఒక వీడియో ప్రాంప్ట్ వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నా. దానికోసం ఒక బేసిక్ ప్రాంప్ట్ కింద టైప్ చేస్తున్నా. నీడ్ వీడియో ప్రాంప్ట్ విత్ ద సేమ్ ఇమేజ్, ఆల్సో యాడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డైలాగ్ వితౌట్ సబ్ టైటిల్స్. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ ఇమేజ్ ని బేసిక్ ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని మనకి చాట్ జీపీటీయే ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చుద్ది. ఇక్కడ మనకి ప్రాంప్ట్ క్రియేట్ అయిపోయింది. అలాగే మనకి డైలాగ్స్ కూడా వచ్చేసినాయి. మీకు ఈ డైలాగ్స్ నచ్చితే పర్లా, నచ్చకపోతే కింద నీడ్ మోర్, మీకు డైలాగ్ లెంత్ ఎక్కువైంది, నాకు ఇంత డైలాగ్ అవసరం లేదు అంటే షార్ట్ లెంత్ డైలాగ్స్. ఇలాగా మనకి షార్ట్ లెంత్ లో డైలాగ్స్ వస్తాయి. మీకు ఇంకా డైలాగ్స్ కావాలనుకోండి, మళ్ళీ నీడ్ మోర్ డైలాగ్స్ అన్నారు అంటే ఇంకా డైలాగ్స్ వస్తూనే ఉంటాయి. నేనైతే ఫస్ట్ క్రియేట్ చేశాను కదా, ఆ ప్రాంప్ట్ లో వచ్చిన డైలాగ్ నే యూస్ చేస్తున్నా. నేను ఈ వీడియో ప్రాంప్ట్ ను కూడా కాపీ చేసుకుంటున్నా. నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఈ డైలాగ్ లో ఏమైనా మోడిఫై చేసుకోవాలి అన్నా చేసుకోవచ్చు. నేను డైలాగ్ లెంత్ కొంచెం తగ్గించుకుంటున్నా, నాకు ఇక్కడ దా సరిపోద్ది. మనకైతే ఇమేజ్ వచ్చింది, అలాగే వీడియో ప్రాంప్ట్ వచ్చింది. ఈ రెండింటిని కలిపి ఒక వీడియో కింద మార్చడం కోసం ఫ్లో అనే వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఈ ఫ్లో కూడా మనకి గూగుల్ వాళ్ళకి సంబంధించిందే. నేను మన ఛానల్లో గూగుల్ VO3 1 year వరకు ఫ్రీగా ఎలా యూస్ చేసుకోవాలి అన్న వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఇలాగా గూగుల్ VO3 అకౌంట్ క్రియేట్ చేస్తే మనకి ఫ్లో కూడా ఫ్రీగా వచ్చుద్ది. మీరు ఒకేలా గూగుల్ VO3 యూస్ చేయకపోతే పైన వీడియో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి 1 year వరకు ఫ్రీగా ఎలా యూస్ చేయాలో చూడండి. కింద క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు గూగుల్ VO3 ఏ జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారో అదే జీమెయిల్ ఐడితో మన ఫ్లోలో కూడా సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా,
దీని మీద క్లిక్ చేయండి. ఈ ఫ్లో వచ్చేటప్పటికి 1 మంత్కి 1000 క్రెడిట్స్ ఇస్తాడు. నేను ఆల్రెడీ 210 క్రెడిట్స్ యూస్ చేశాను. ఇక బ్యాలెన్స్ ఈ మంత్కి 790 వరకు ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని ఆప్షన్స్ మార్చుకోవాలి. ఇక్కడ టెస్ట్ టు వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనబడతాయి. ఇందులో ఫ్రేమ్స్ టు వీడియో అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ VO3 ఫాస్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మోడల్ అని ఉంది కదా, ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ VO3 మోడల్స్ ఉంటాయి. ఇక్కడ VO3 ఫాస్ట్ అని ఉంది కదా, అలాగే VO3 క్వాలిటీ అని ఉంది. మనం ఇదైనా యూస్ చేయొచ్చు, ఇదైనా యూస్ చేయొచ్చు. VO3 క్వాలిటీ యూస్ చేశారు అనుకోండి, మీకు క్రెడిట్స్ తొందరగా అయిపోతాయి, కానీ క్వాలిటీగా వచ్చుద్ది. ఇక మిగతా ఈ 2 వచ్చేటప్పటికి VO2 ఫాస్ట్, వీటికి వచ్చేటప్పటికి ఆడియో ఉండదు. అలాగే ఇది కొంచెం ఓల్డ్ వెర్షన్, ఇది కూడా అంతే, మనకు ఆడియో ఉండదు. నాకైతే క్రెడిట్స్తో ఇంకా చాలా పని ఉంది, దానికోసం పైన ఉన్న ఆప్షనే యూస్ చేస్తున్నా. నెక్స్ట్ దీనిపైన అవుట్పుట్స్ పర్ ప్రాంప్ట్ అని ఉంది కదా, మీరు ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ చేస్తే మీకు ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి. నాకైతే ఒక వీడియో జనరేట్ అయితే చాలు. మనం ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ కూడా సెట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేయడం మనం ఆటోమేటిక్గా క్రాప్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇది మీకు పర్ఫెక్ట్గా వచ్చేలాగా క్రాప్ చేసుకోండి. నాకు ఇలా సరిపోద్ది. క్రాప్ అండ్ సేవ్ అంటున్నా. ఇక్కడ నాకు ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇందాక మనం వీడియో ప్రాంప్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ ప్రాంప్ట్ని కాపీ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ మనకి సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మన ఇచ్చిన ఇమేజ్ అలాగే మనం వీడియో ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఒక వీడియో క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మనకి 15% ఇలా చూపెడుతుంది కదా, ఇది 100% వచ్చేదాకా వెయిట్ చేయడమే. మనకి వీడియో కింద క్రియేట్ అయిపోయింది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, కానీ షార్ట్ వీడియో వచ్చుద్ది. మనం లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం కదా, ఒకేసారి క్రియేట్ చేసిన తర్వాత చేద్దాం. ప్లే చేసి చూద్దాం. ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. Hi everyone, I'm here at my college campus today and it's such a beautiful day. Look around, everyone's just enjoying, chatting and heading to class. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పైన యాడ్ టు సీన్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. మనకి టైమ్ లైన్లోకి వచ్చుద్ది. ఈ ప్లే హెడ్ని మనం లాస్ట్కి తీసుకెళ్ళాలి. లాస్ట్ ఫ్రేమ్కి సెట్ చేసుకున్నా. ఈ ప్లే హెడ్ పైన ప్లస్ సింబల్ కనబడుద్ది, క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి లాస్ట్ ఫ్రేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ అప్లోడ్ అవుద్ది. మనకి లాస్ట్ ఫ్రేమ్ వచ్చేసింది కదా, ఆ లాస్ట్ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ఇక్కడ ఆ ఫ్రేమ్ సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ మనం సెకండ్ సీన్ కి సంబంధించిన వీడియో ప్రాంప్ట్ క్రియేట్ చేయాలి కదా, దానికోసం ఈ ఇమేజ్ ని సేవ్ చేసుకుంటున్నా. ఏం లేదు, దీని మీద రైట్ క్లిక్ చేసాము అంటే సేవ్ వీడియో ఫ్రేమ్ యాజ్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. నాకు ఇది వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద అవ్వాలి. మీరైతే సపరేట్ గా ఒక ఫోల్డర్ పెట్టుకొని ఆ ఫోల్డర్ లో సేవ్ చేసుకోండి. మళ్ళీ ChatGPTలోకి వెళ్తున్నా. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో ఇంపోర్ట్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద సెకండ్ సీన్ అని ఇచ్చాను కదా, అది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ సీన్కి సంబంధించిన వీడియో ప్రాంప్ట్ క్రియేట్ చేసాం కదా, దాని కంటిన్యూస్గా రావడం కోసం ఇక్కడ ఒక చిన్న బేసిక్ ప్రాంప్ట్ ఇవ్వాలి, అది టైప్ చేస్తున్నా. లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద వీడియో వేర్ ద సేమ్ ఫినిషెస్. క్రియేట్ ద next scene video prompt. Also add English language dialogue without subtitles అని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం ఫస్ట్ వీడియో ప్రాంప్ట్ని బేస్ చేసుకొని సెకండ్ వీడియో ప్రాంప్ట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి డైలాగ్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ChatGPTయే ఎడిషనల్గా మనకి సపోర్ట్ చేస్తుంది. ఏమంటుంది, డూ యూ వాంట్ మీ టు ప్లాన్ నెక్స్ట్ 3 కనెక్టెడ్ సీన్స్ని క్రియేట్ చేయమంటారా, అది కూడా ఎలాగా, ఎంటరింగ్ ద క్లాస్ రూమ్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్, ఎండింగ్ విత్ ఏ చీర్ఫుల్ గుడ్ బై, ఇదంతా క్రియేట్ చేయమంటారా అని అడుగుతుంది. మీకు ఒకవేళ కావాలనుకోండి ఇక్కడ ఎస్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం ఆ సీన్స్ కి తగ్గట్టుగా కూడా మనకి వీడియో ప్రాంప్ట్స్ క్రియేట్ అయిపోతాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ సీన్ క్రియేట్ చేస్తాం కాబట్టి సెకండ్ సీన్ కి సంబంధించిన డైలాగ్స్ తీసుకుంటున్నా.
ఒకవేళ మీకు ఇది వద్దు అంటే దాన్ని పైన టైప్ చేశాను కదా, ఇలాగ మనకి ప్రాంప్ట్ వచ్చుద్ది. ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేసి జనరేట్ చేసుకోవడమే. ఇక్కడ నాకు ChatGPT డిఫాల్ట్ గా సీన్స్ క్రియేట్ చేసి ఇచ్చింది కదా, ఇవి వాడుతున్నాను. ఫ్లోలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఆల్రెడీ ఫస్ట్ది కంప్లీట్ అయింది కాబట్టి సెకండ్ది ప్రాసెసింగ్ అవుతుంది. మీకు ఒకవేళ ఇలాగా సపరేట్ సీన్స్ రాకపోయినా మీరు డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసి నాకు ఇలాగా సీన్స్ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వమని మన ChatGPTని అడిగినా కూడా మనకి సీన్స్ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చుద్ది. మనకి జనరేట్ అయిపోయింది, ఒకసారి ప్లే చేద్దాం. Look at everyone here, it's so fun. Hi guys. Always so much energy here. Okay, let's head to class now. పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఇంకా సీన్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్లే హెడ్ని ఎండింగ్కి పెట్టేయండి. ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయడం ఆటోమేటిక్గా లాస్ట్ ఫ్రేమ్ అప్లోడ్ అయిపోద్ది. మనకి ఫ్రేమ్ క్రియేట్ అయింది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి. మనకి ChatGPTలో సీన్ 3 కాపీ చేసుకొని ఫ్లోలోకి వచ్చి పేస్ట్ చేస్తున్నా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. మనకు క్రియేట్ అయిపోయింది, ఒకసారి ప్లే చేద్దాం. Here we are, my classroom. Don't forget to study, not just vlog. Don't worry, I'll balance both. Hi everyone, I'm here at ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మళ్ళీ ప్లే హెడ్ని ఎండింగ్కి పెట్టుకొని సేవ్ ఫ్రేమ్ యాజ్ అసెట్. నెక్స్ట్ మళ్ళీ ChatGPTలోకి వెళ్తున్నా, ఈసారి సీన్ 4. మనకి ఫ్రేమ్ యాడ్ అయింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మనకి కింద యాడ్ అయిపోద్ది. ప్రాంప్ట్ కాపీ చేశాను కదా, పేస్ట్ చేసి సబ్మిట్. మన 4th సీన్ కూడా జనరేట్ అయింది, ఒకసారి ప్లే చేస్తున్నా. These are my best friends. Hi everyone. We always have fun together. Okay, last clip before class starts. ఇంకా మనకి ఫైనల్ క్లిప్ ఉంది కదా, ఈ ప్లే హెడ్ని ఎండింగ్కి పెట్టుకొని సేవ్ ఫ్రేమ్ యాజ్ అసెట్. మనకి ఫ్రేమ్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి లాస్ట్ సీన్ ఇది, కాపీ పేస్ట్ చేసా, నెక్స్ట్ సబ్మిట్. మనకి లాస్ట్ సీన్ కూడా క్రియేట్ అయిపోయింది, ఒకసారి ప్లే చేద్దాం. That's it for today, guys. Thank you for joining me. See you soon. Bye. ఇలాగా మనం ఎన్ని ఫ్రేమ్స్ అయినా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ సీన్స్ అన్నీ కలిపి ఒక్క వీడియో కింద మారడం కోసం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ హైలైట్ అయింది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయడం ఈ వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. ఈ వీడియో ప్లే చేసే ముందు ఇక్కడ మనకి ఇంకో అడిషనల్ ఆప్షన్ ఉంటుంది, అరేంజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇందులో ఏవైనా క్లిప్స్ నచ్చకపోతే రిమూవ్ చేసేయచ్చు. డౌన్లోడ్ అయింది కదా, ఒకసారి డౌన్లోడ్ అయిన వీడియో ప్లే చేద్దాం. Hi everyone, I'm here at my college campus today and it's such a beautiful day. Look around, everyone's just enjoying, chatting and heading to class. Look at everyone here, it's so fun. Hi guys. Always so much energy here. Okay, let's head to class now. Here we are, my classroom. Don't forget to study, not just vlog. Don't worry, I'll balance both. These are my best friends. Hi everyone. We always have fun together. Okay, last clip before class starts. That's it for today, guys. Thank you for joining me. See you soon. Bye. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.